see the happiness of Hemanji from South India for purchasing iPhone 12 Pro with his own income through Vestige platform. Okay, hello guys. First of all, I want to thank all my mentors and I want to thank all my teammates. And today ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు మీ అందరికి తెలిసిందే అది, బికాజ్ సెప్టెంబర్ మంత్ అయితే ఈ మంత్లోనే అయితే ఉందో సెప్టెంబర్ మంత్లో నా బర్త్డే. అండ్ అయితే దానికన్నా మెయిన్ థింగ్ ఇంకోటి ఉందన్నమాట. అయితే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై సెకండ్ యానివర్సరీ ఇన్ వెస్టీజ్ ఇన్ టీమ్ యునైటెడ్. అంటే ఇది ఎవ్రీ ఇయర్కి అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ నేను చేసుకుంటూ ఉంటాను. అయితే ఈ ఇయర్ అయితే మీ అందరికి తెలిసిందైతే ఉందో ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అయితే ఎందుకంటే అది మీ అందరికి తెలిసింది అది ఏంటో అని, బికాజ్ అయితే దట్ ఈస్ iPhone 12 Pro. అయితే మీ చూడేసి అయితే ఉందో ఇది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్. దేనికంటే నా లైఫ్లో అయితే ఫ్రెండ్స్ మెయిన్ థింగ్ అయితే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్కి ప్రతి ఒక్క పర్సన్ డ్రీమ్ ఉంటుంది అన్నమాట, ఐఫోన్ వాడాలి అని. అయితే ఫ్రెండ్స్ నా లైఫ్లో ఒక ఎందుకు ఐఫోన్ నేను తీసుకోవడం అయితే మెయిన్ ఒక స్మాల్ జర్నీ ఉందన్నమాట. దానికి ఎవరికి తెలియదు అది. ఇది జస్ట్ అయితే ఈ వండర్ఫుల్ మూమెంట్ ఈ సెలబ్రేషన్లో ఐ వాంట్ టు షేర్ దట్. బికాజ్ అయితే నేను మీ అందరిలాగే నేను ఎస్సీలో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ జర్నీలో స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వంశీజీ కునేజీ అయితే నా మైండ్లో అలాంటి మంచి డ్రీమ్స్ పెట్టించారనమాట. అదేంటో అదైతే ఉందో ఐఫోన్ అనే డ్రీమ్ నాకు ఉంది అప్పట్లో. జస్ట్ 2 years బ్యాక్ బీటెక్ సెకండ్ ఇయర్ నేను ఉన్నాను. అయితే బీటెక్ సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే మా ఫాదర్ అయితే డ్రాప్ చేయడానికి ట్రైన్ వరకు స్టేషన్ వరకు వచ్చారనమాట. అయితే ఫ్రెండ్స్ యూ కాంట్ బిలీవ్ అయితే ఉందో నా ఫోన్ అయితే బిఫోర్ దిస్ అయితే వెస్టీజ్ స్టార్టింగ్ జర్నీలో నా మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో ఐ థింక్ మీరు ఆ మొబైల్ ఫోన్ చూస్తే నిజంగా మీరు అయితే పగలగొట్టేస్తారు అనమాట. అలా ఉంటుంది మొబైల్ ఫోన్ అనేది. అయితే మీకు కాబట్టి కునేజీ శ్రీకర్జీ వాళ్ళు అడగచ్చు అనమాట. ఇది నా టీమ్ మెంబర్స్కి అనుదీప్ జీ అయినా కానివ్వండి, శ్యామ్ మస్తాన్ ఎవరినైనా. ఇది ఎందుకంటే అలాంటి మొబైల్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీరు ఏమైనా టికెట్ బుక్ చేయాలి అంటే ఓటీపీ ఒకసారి మీకు క్లిక్ చేస్తే మినిమం 10 minutes తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. అయితే అలాంటి మొబైల్ యూజ్ చేసేవాడిని నేను. అయితే ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే నేను స్టేషన్లో ఉన్నప్పుడు మా ఫాదర్ని అడిగాను అనమాట, డాడీ ఫోన్ ఇలా అయిపోయింది, అయితే ఒక కొత్త ఫోన్ కొనాలి అంటే మా ఫాదర్ ఒక మాట అయితే అడిగాను ఏ ఫోన్ కావాలి. మా ఫాదర్ అడిగాను నన్ను. నేను ఒక ఫోన్ ఉన్నానమాట. మా పేరెంట్స్కి ఐఫోన్ అంటే తెలియదు అంతగా. అయితే యాపిల్ ఫోన్ మా ఫాదర్ చెప్పాను నేను, యాపిల్ మొబైల్ అని. అయితే ఫ్రెండ్స్ దర్జా అయితే ఆ డే మొత్తం మా ఫాదర్ నుంచి అయితే ఎటువంటి మాటలు ఏం రాలేదన్నమాట, వర్డ్స్ అనేవి. బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అయితే ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఫ్యామిలీ పర్సన్ పేరెంట్స్ అనే కంటే అయితే మన సిచ్యువేషన్ అది కాదు, మన ఎఫర్ట్ చేయలేము అని వాళ్ళైతే సొంతంగా చెప్పలేదు. ఫ్రెండ్స్ అలాంటి సిచ్యువేషన్ అది వచ్చింది ఆ టైంలో. అయితే ఫ్రెండ్స్ అప్పుడు నేను అనుకున్నాను అయితే ఐఫోన్ పక్కా మనం తీసుకోవాలి అని. అయితే ఫ్రెండ్స్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అయితే నౌ యూ కెన్ సీ మై iPhone 12 Pro. అయితే ఫ్రెండ్స్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ జర్నీ. అయితే ఐ హ్యావ్ అయితే చాలా మంది ఎప్పుడైతే నేను మీలాగే వెస్టీజ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ఎక్కిరించారనమాట. అయితే మీకు ఒక సింపుల్ అయితే నా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో మీకు చెప్పాలి అంటే ఫ్రెండ్స్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ కునేజీ. ఇది ఎందుకంటే కునేజీ లేకుంటే ప్రజెంట్ ఈ టైంలో అసలు వెస్టీజ్ నాకు తెలిసేదే కాదు. అయితే ఫ్రెండ్స్ ఈ ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అయితే నా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉండే అనమాట. నేను నా ఫ్రెండ్ పేరు ఎత్తను ఇది బికాస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్స్ అయితే ఉందో నా ఫ్రెండ్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను నేను చెప్పాను అయితే ఉందో అయితే ఇదే ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు నాతో పాటు స్టార్ట్ చేయని నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు అనమాట. అయితే హేమంత్ ఓకే బాగానే ఉంది బిజినెస్ అంతా, నేను స్టార్ట్ చేస్తాను కానీ ఫస్ట్ నీకు కాస్త ఇన్కమ్ రానప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అని ఫస్ట్ డే ఆ మాట అన్నాడు అనమాట. అయితే ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ నో కాల్స్ నో మెసేజెస్ తోని. ఇది ఇంతవరకు నా మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏం లేదనమాట. ఫ్రెండ్స్ మీకు ఒకటే కాదు మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఉందో జస్ట్ కంటిన్యూ అయితే మీకు కంటిన్యూ మూవ్ ఆన్ అవుతూ వెళ్ళండి. అండ్ సింపుల్ థింగ్ ఇంకోటి మీకు చెప్పాలంటే అయితే ఇంకో పర్సన్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఒకటి ఉన్నారనమాట. ఇదే ఈ iPhone 12 Pro నా దగ్గర రావడానికి ఇది ఆ పర్సన్ లేకపోతే ఇది వచ్చేది కాదనమాట. ఆ పర్సన్ ఎవరో కాదనమాట, ఇట్స్ హేమంత్ కుమార్, అది నేనే. అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్ బికాజ్ ఫ్రెండ్స్ ఈ ఇండస్ట్రీ అయితే ఉంది చూస్తారా, ఈ ఇండస్ట్రీలో చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అయితే జాయిన్ అవుతారు ఫిట్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే నాకు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నానంటే సింపుల్ థింగ్ అయితే నీకు ఫిట్ అవ్వలేదు అనమాట. ఇది ఒకవేళ నేను కూడా అందరిలాగే జాయిన్ అయ్యి అయితే ఫ్రెండ్స్ నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తాం వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఫ్రెండ్స్ అయితే ఈ ప్రజెంట్ మీ కళ్ళ ముందు ఉన్నాను చూసారా నేను. అయితే నాతో పాటు మినిమం 5 to 10 members అయితే సేమ్ ఈ పొజిషన్ ఉండాలి. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు మిడిల్లో లెఫ్ట్ వెళ్తారు. ఫ్రెండ్స్ సింపుల్ థింగ్ అయితే ఉందో మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్. అండ్ మీ ఇంకో లాస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నాను నేను. ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ కొన్నందుకు అయితే ఐఎమ్ హ్యాపీ. అయితే డెఫినెట్లీ మా హ్యాపీనెస్ లెవెల్ మీకు చెప్పంటే పీక్స్లో ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే వచ్చేది ఐఫోన్ సెలబ్రేషన్కి దే ఆల్ నో. ఇది ఐఫోన్ నా చేతికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఐఫోన్ అన్బాక్స్ చేసే టైంలో అయితే ఫ్రెండ్స్ అయితే షివర్ అయింది అనమాట చెయ్యనేది ఐఫోన్ అన్బాక్సింగ్ చేసే టైంలో.
ఇది ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫస్ట్ టైం ఎందుకు నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎందుకు అంటే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఐఫోన్, ఫస్ట్ ఐఫోన్ ఇన్ మై ఫ్యామిలీ. ఇది ఫ్రెండ్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 1,20,000 రూపీస్ పెట్టి నా ఓన్ అమౌంట్తో చాలామంది అన్నారనమాట, హేమంత్ ఒక ఐఫోన్ కొనేందుకు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నామని. ఫ్రెండ్స్ అయితే ఒకటి అది వాళ్ళు చాలా సింపుల్ థింగ్ అది. కానీ ఫ్రెండ్స్ అయితే ఈ ఐఫోన్ ఉంది చూసారా, ఇది నా పరంగా చాలా పెద్దది అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ అయితే ఎవరైతే నా ఫ్రెండ్స్ తీసుకున్నారో వాళ్ళు అయితే డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ హెల్ప్తో, వాళ్ళ పేరెంట్స్ మనీతో, వాళ్ళ అంకుల్ మనీతో తీసుకున్నారు. కానీ ఫ్రెండ్స్ ఈ ఐఫోన్ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ నాది. అండ్ సెకండ్ థింగ్ ఫ్రెండ్స్ ఇది ఈఎంఐలో తీసుకుంది కాదనమాట. ఫ్రెండ్స్ డైరెక్ట్లీ టోటల్ డౌన్ పేమెంట్ సింగిల్ పేమెంట్లో మొత్తం కట్టించేస్తాం. 1,20,000 డైరెక్ట్ టేబుల్ మీద ఇచ్చారనమాట. అప్పుడే ఫోన్ వచ్చింది. ఫ్రెండ్స్ ఈఎంఐలో నేను తీసుకోలేదనమాట. ఐ వాంట్ టు అనౌన్స్ దట్ బికాజ్ ఎందుకంటే చాలా మంది ఈఎంఐలో తీసేసుకుని నాకు అన్నీ వచ్చాయి అంటారు. ఫ్రెండ్స్ నాట్ లైక్ దట్, అయితే డైరెక్ట్గా తీసేసుకున్నాను అనమాట ఇది. ఫ్రెండ్స్ దట్స్ వై ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మై ఫ్యామిలీ. అండ్ అయితే ఫ్రెండ్స్ ఐఎమ్ రియల్లీ మై హ్యాపీనెస్ లెవెల్ ఈజ్ ఇన్ పీక్స్. అంటే ఫ్రెండ్స్ అయితే ఈ ఐఫోన్ తీసుకుని నేను చాలా హ్యాపీ. కానీ దీనికన్నా మెయిన్గా ఇంకో హ్యాపీనెస్ నాకు ఇంకోటి ఉందన్నమాట. అదేంటంటే జస్ట్ అయితే నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ నా నుంచి నా టీం మెంబర్స్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కూడా మీలాగే స్టార్ట్ చేశాను. నా ఏజ్ 20 ఉన్నప్పుడు ఐఫోన్ నేను కొనగలిగాను. ఫ్రెండ్స్ 1,00,000 రూపీస్ అయితే చాలా మందికి ఆ కాన్ఫిడెన్సే రాదనమాట. ఇది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ వెస్టీజ్ అండ్ ఆల్ మై సపోర్ట్. ఇది ఎవరైతే నాకు సపోర్ట్ చేశారైతే కునేజీ, వంశీజీ, శ్రీకర్జీ అయితే ఆల్ మై మెంటర్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రాంజల్ సార్, జజీబ్ సార్ అండ్ అయితే ఎస్పెషల్లీ హర్ప్రీత్ సింగ్ గ్యాండ్వాల్ సార్. విత్ ఆల్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్రెండ్స్ నా టీంలో చాలా మంది నెక్స్ట్ అయితే అచీవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే నా టీం అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎగ్జాంపుల్, ఒక స్మాల్ బిలీఫ్. అయితే అరే హేమంత్ అని చేసినప్పుడు నేను చేయగలుగుతాను, అయితే నేను స్టూడెంట్ని, అతను స్టూడెంట్, అతను చేసినప్పుడు నేను చేయగలుగుతాను. చాలా మందికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మీకు కల ముందు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సెప్టెంబర్ ఇంకో పెద్ద అచీవ్మెంట్ రాబోతుంది. అయితే అదేంటి ఈసారి అయితే ఏదో పర్సనల్ గిఫ్ట్ కాదనమాట. ఈసారి అయితే ఫ్రెండ్స్ టోటల్ ఫ్యామిలీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. విత్ ఆల్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై టీమ్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.